అందరికీ శనార్థులు. విద్య, ఉద్యోగం, ఆర్థికంగా కూడా దాదాపు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడం జరుగుతుంది. ఈ అభివృద్ధి చెందుతున్న క్రమంలో రాజకీయంగా మా వాటా మాకు కావాలని, మా గుర్తింపు మాకు కావాలని చెప్పేసి ఇవాళ కుర్మలు ఎన్నో ఉద్యమాలు చేస్తున్నప్పటికీ మిగతా గత ప్రభుత్వంలో ఏ గుర్తింపు లేకపోవడం వల్ల ఇప్పుడైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని ఇచ్చి మా కుర్మలకి 40 లక్షల జనాభా కలిగినటువంటి కుర్మలకి ఈ ప్రత్యేక కుర్మ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారని చెప్పేసి ఇక్కడ మేమందరికీ కలిసి మా వినతి పత్రాలను ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. మా జనాభా దామాషా ప్రకారం మాకు రావాల్సిన వాటాని మేము అడుగుతున్నాం. అంతే తప్పితే మేము ఇతరులకు సంబంధించినటువంటి వాటాను మేము గుంజుకోవట్లేదు. మా వాటా ఏదైతే ఉందో మా 40 లక్షలకు సంబంధించినటువంటి వాటా, ఆ వాటాని ఇచ్చి మాకు ఈ సంఘంలో సరి అయిన గుర్తింపు వచ్చేలా మా కులానికి కూడా కుర్మ కులం అంటే తెలిసేలాగా మా కులానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి అలాగే వివిధ మంత్రులకి మేము విజ్ఞప్తి చేయడం జరుగుతుంది మీడియా ద్వారా. ఇక్కడ విచ్చేసినటువంటి కుర్మలందరూ కూడా దాదాపు 10-15 ఏండ్ల నుండి మా సంఘం గుర్తింపు కోసం, మా కులం గుర్తింపు కోసం ఇట్లా ఎన్నో ఉద్యమాలు చేయడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం మాకు సముచిత న్యాయం చేసి మా కులానికి సముచితమైనటువంటి స్థానం కల్పిస్తుందని ఆశతోని ఈరోజు మేము అందరికీ వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. తొందరలోనే మా కుర్మలకి ప్రత్యేకమైన కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారని ఆశతో మేము ఆశిస్తున్నాము. ఒకవేళ గనక ప్రత్యేక కుర్మ కార్పొరేషన్ ఏర్పాటు చేయకపోతే ఇక్కడ ఉన్నటువంటి యావత్ తెలంగాణ కుర్మలందరూ కూడా, తెలంగాణలో ఉన్న కుర్మ సమాజం మొత్తం కూడా రోడ్ల మీదకి వచ్చి మాకు రావాల్సిన వాటా మేము, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా తెలంగాణ దమ్ము ధైర్యం ఉన్నటువంటి వాడే. కుర్మలు అందరికంటే ఎక్కువ ధైర్యవంతులు. ఎందుకంటే మేము అడవిలో జీవిస్తాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు మూగజీవాలను మేపుతూ మా వృత్తి, మేము ఎవరిని హింసించే వాళ్ళం కాదు, ఎవరి దగ్గర దౌర్జన్యం గుంజుకునే వాళ్ళం కాదు. కానీ మాకు అన్యాయం జరిగితే మాత్రం తప్పకుండా మాకు రావాల్సిన వాటా కోసం కొట్లాడడంలో కూడా మేము ముందుంటామని తెలియజేస్తున్నాం. మా కార్పొరేషన్ ఏర్పాటు చేయకపోతే జరిగేటువంటి పరిణామాలకి ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది. జై తెలంగాణ, జై కేవైసీఎస్, జై కుర్మ. నేను కేవైసీఎస్ రాష్ట్ర అధ్యక్షురాలిని మరియు ఫౌండర్ జర్నీ వెన్నెల. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సీఎం ముఖ్యమంత్రి గారు బీసీల పట్ల ఉన్న ప్రేమతో, మక్కువతోని బీసీ కార్పొరేషన్ అనేది చేయడం జరిగింది. దాంట్లో 16 కార్పొరేషన్, వివిధ కార్పొరేషన్లు చేయడం చాలా హర్షణీయం. మేము దాన్ని స్వాగతిస్తున్నాము. అదేవిధంగా సీఎం గారికి మేము కృతజ్ఞతలు ఇక్కడ నుండి తెలియజేస్తున్నాము. ఈరోజు కుర్మలకు కూడా సపరేట్ కార్పొరేషన్ ఇవ్వాలని మేమందరం డిమాండ్ చేస్తూ వివిధ మంత్రులకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు ఈరోజు పొన్నం ప్రభాకర్ అన్నగారు మనకు ఒక మాట ఇవ్వడం ఏంటంటే, ఏదైతే కుర్మ కులం ఉందో అది మాకు తెలుసు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెండో అతిపెద్ద మెజారిటీగా ఉన్న కుర్మలకు కూడా సపరేట్ కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేస్తా అని కూడా మాట ఇవ్వడం జరిగింది. దాన్ని మేము స్వాగతిస్తూ అన్నకు మేము ఇక్కడ నుండి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కుర్మలు గొర్రెలని తీసుకొని కాపరి చేసుకుంటూ ఈరోజు బయలుదేరితే ఇంట్లో ఉండి 3 నెలల తర్వాత మళ్ళీ ఇంటికి చేరుకుంటారు. వాళ్ళు ఎన్నో ఇబ్బందులు, అడవుల పట్ల ఇబ్బందులు, ఎక్కడన్నా సేన్లలోకి పోయేసి గొర్రెలు ఎక్కడన్నా తింటే కూడా వాళ్ళు ఓనర్లు వచ్చేసి దాని మీద దాడులు చేయడము, మనుషుల మీద దాడులు చేయడము, గొర్రెలను ఎత్తుకపోవడము, పోలీస్ స్టేషన్లో కూడా పోలీస్ వాళ్ళు కూడా గొర్రెల్ని తీసుకొని పోలీస్ స్టేషన్లో పెట్టడం, ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. మాకంటూ ఒక సపరేట్ కార్పొరేషన్ అనేది ఉంటే మేమందరము మా కులం కోసం మేము అప్లిఫ్ట్మెంట్ ఏ విధంగా అవుతుందో, ఎకనామికల్లీ గవర్నమెంట్ కూడా డెవలప్ కావాలని కార్పొరేషన్లు ఇస్తుంది. అది మాకు ఎంతో బాగుంటుంది. ఇది మా అందరికీ కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాము. అదేవిధంగా తప్పకుండా మాకు ఒకవేళ ఇయ్యని క్రమంలో ఏదైతే మేము అడవులలో తోడేళ్ళకు కానీ, పులులకు కానీ, చిరుతలకు కానీ దేనికి మేము వెనుకపోము. అవి మా పక్క నుండి పోయినా కూడా మేము చూసి వదిలేసాం. కానీ అదే మా గొర్రె పిల్లని ఒక్కదాన్ని పట్టుకొనికి వస్తే మా ప్రాణాలను అడ్డుపెట్టి వీటిని కాపాడడానికి మేము తోడేళ్ళను కానీ, పుల్లను కానీ చంపిన రోజులు ఉన్నాయి. అన్ని చరిత్ర కూడా అంతా ఉంది. దయచేసి ఏదైతే మా వినతి పత్రాన్ని మీరు తీసుకొని మాకు ఏదైతే పాజిటివ్గా మీరు రెస్పాండ్ అయినారో దానికి మీకు ప్రత్యేక కృతజ్ఞతలు మేము కుర్మలందరము మీకు చెప్తున్నాము. ధన్యవాదాలు. ప్రత్యేక కుర్మ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం కోసం కుర్మ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కేవైసీఎస్ కుర్మ సంఘం, పాలమూరు కుర్మ సంఘం, అట్లాగే కుర్మ కులంలోని అన్ని సంఘాల ప్రతినిధులు ఈరోజు ఇక్కడ
కుర్మ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం కోసం అందరి మంత్రులకు అట్లాగే బట్టి విక్రమార్క గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. మరి రాష్ట్ర కుర్మ సంఘం నాయకులు ఎగ్గ మల్లేశం గారు ఉన్నారు కదా ప్రతినిధిగా కుర్మలకు, ఆయన ఏం చేయడం లేదా? మీరెందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కుర్మలు చాలా అతిపెద్ద సంఖ్యలో ఉన్నారు. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా అధికారికంగా ఎక్కడ కూడా రాజకీయంగా మాకు గుర్తింపు లేదు. ఇప్పుడు ఈ మధ్య ఏర్పడ్డ కాంగ్రెస్ గవర్నమెంట్లో సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేసి పేదలను బీసీలు పేదల్లో ఉన్నటువంటి కులాలను సపరేట్గా గుర్తించి వాళ్ళకి కార్పొరేషన్ ఇచ్చి వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందులోనే ఆదివాసీలు కానివ్వండి, ఎరుకలు కానివ్వండి, అందులోనే మన గంగపుత్ర కానివ్వండి, ఇలాంటి చిన్న చిన్న కులాలను గుర్తించి వాళ్లకు స్వావలంబన కోసం వాళ్ళ ఎదుగుదల కోసం కార్పొరేషన్లు ఇవ్వడం జరిగింది. మమ్మల్ని ముఖ్యంగా మా కుర్మలలో చెప్పుకోదగ్గ పెద్ద పెద్ద ముఖ్యమంత్రులు ఉన్నారు. పక్క రాష్ట్రంలో తీసుకుంటే ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి మాకు సిద్ధరామయ్య గారు ఉన్నారు. హర్యానా తీసుకుంటే గవర్నరు ఇదే తెలంగాణ రాష్ట్రం నుంచి కుర్మ దత్తాత్రేయ గారు ఉన్నారు. అలాగే మాకు ఎమ్మెల్సీ ఉన్నారు. అలాగే మాకు ఎమ్మెల్యే గారు కొత్తగా వచ్చినటువంటి మాకు అద్భుతమైన ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఇంత ఉన్నటువంటి కుర్మ కులాన్ని మాకు ఎదుగుదల కోసం ఎవరు కూడా ఇన్ని రోజులు ఆదుకోలేదు. ఇప్పుడున్నటువంటి మన రేవంత్ రెడ్డి గారు నివసిస్తున్నటువంటి సొంత జిల్లాలో మహబూబ్ నగర్ జిల్లాలో అత్యధిక మెజార్టీ కురువలదే ఉంటుంది. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారిని మేము విన్నపిస్తూ ఉన్నాము. దయచేసి ఇప్పుడు ఇచ్చినటువంటి కొత్త కార్పొరేషన్లో కుర్మల కోసం సపరేట్గా కార్పొరేషన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని ఆదుకుంటారని గుర్తిస్తారని కోరుకుంటూ ఉన్నాం. దానిలో భాగంగానే సంబంధిత మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారిని మేము వివిధ సంఘాలుగా జేసీగా ఏర్పడి కేవైసీఎస్ కానివ్వండి, కుర్మ సంఘం కానివ్వండి, హెచ్పికేఎస్ కానివ్వండి, ఇలా కుర్మలలో ఉన్న సంఘాలందరం కలిసి మంత్రి గారి నివాసానికి రావడం జరిగింది. మంత్రి గారు మేము ఊహించిన దానికి ఎక్కువగా సంతోషంతో ముందుకు వచ్చి మిమ్మల్ని కుర్మలని సపరేట్గా ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాము, మిమ్మల్ని ఆదుకుంటాం, మీకు అండగా ఉంటామని మాట ఇవ్వడం చాలా సంతోషం. అన్నకు మేము పొన్నం ప్రభాకర్ అన్నకు మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మనము ఉస్నాబాద్ నుంచి ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు కూడా మీకు అండగా ఉంటామని మమ్మల్ని ఇదే విధంగా ఆదుకోవాలని ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. లేదన్నారు కదా, మరి ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా మీరు? ఈ ప్రభుత్వంలో రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ కులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చినటువంటి ఈ తెలంగాణ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అణగారిన వర్గాల కులాలు ఉన్నటువంటి ఒకటైనటువంటి ఈ కుర్మ కులానికి సపరేటు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారని ఆశాభావంతో ఉన్నాము. అదేవిధంగా దాని ఉద్దేశంతోనే ఈరోజు మేము రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల నుంచి ఈ మంత్రులకు వినతిపత్రం ఇవ్వడం కోసం వచ్చినాము. మొదటగా ఇక్కడ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నమన్న గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వారు స్పందించి ఖచ్చితంగా మీకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసినటువంటి బాధ్యత అని హామీ ఇవ్వడం జరిగింది. హామీ ఇచ్చినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి 40 లక్షల మంది అంటే దాదాపుగా అత్యధికంగా ఉన్నటువంటి జనాభా కుర్మలు. ఈ అణగారిన వర్గాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లయితే అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతారని ఆశిస్తూ ఈ యొక్క ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మాకు ప్రత్యేకంగా ఖచ్చితంగా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారని ఆశిస్తూ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సమాజంలో కుర్మలు అన్ని రంగాల్లో వెనుకబడుతున్నారని అంటున్నారు కదా, ఒక చదువుకున్న వాళ్ళుగా ఈ జనరేషన్కి మీరు కుర్మ కులానికి సంబంధించినటువంటి కుల నాయకుడిగా ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? ముందుగా నమస్కారం అక్క గారు. నా పేరు బండారు శ్రీశైలం కుర్మ యువ చైతన్య సమితి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిని. ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా ఈ సమాజంలో కులం అనేది వెనకబడుతుందని అంటే దానికి ఏ కులాలు కావచ్చు, ఏ మతాలు మనల్ని వెనకవేయడం లేదు, కేవలం మనమే వెనకడుగు గెలవడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ముఖ్య కారణం ఏంటంటే విద్య లేకపోవడం ఒకటి. విద్య లేకపోవడం ఏంటంటే మన తండ్రుల స్థాయిలో ఉన్నటువంటి రాజకీయంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, అన్ని రకాలుగా ఎదిగినటువంటి వాళ్ళు మనల్ని ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్ళకపోవడంలో ప్రధానమైన నిర్లక్ష్యం అనేది జరుగుతుంది. ఇతర కులాలలో ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళ కొడుకులు వ్యాపారపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, ముందుకెళ్ళాలి, మీరు డాక్టర్లు అవ్వాలి, మీరు ఒక వ్యాపారవేత్త కావాలని చెప్పి ప్రోత్సహిస్తున్నారు. కానీ మనం ఏం చేస్తున్నామంటే నువ్వు గొర్రెగాయి బర్రెగాయి అని చెప్పేసి మనల్ని గొర్రెకాడ బర్రెకాడనే మనల్ని ఉంచడం జరుగుతుంది. ఇలాగే ఈ విధంగా చేయడంతో ఏమవుతుందంటే దాదాపు ఈ మన తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభాలు ఉన్నటువంటి 40 లక్షలకు పైచిలుకున్నటువంటి మన సమాజం ఎక్కడ కూడా రాజకీయంగా కావచ్చు, వ్యాపారపరంగా కావచ్చు, ఎక్కడ కూడా మన వాళ్ళు లేరు. కారణం ఏంటంటే తెలిసిన వాళ్ళు ఎందుకు చెప్పలేరు అని అంటే వాళ్ళు ఎక్కడ ఎదిగితే మేము కూడా మా కుర్చీలు కదిలిపోతాయన్న భయమా, లేకపోతే మనవాడు ఎదిగితే మనల్ని సమాజంలో లెక్క పెట్టారన్న భయం అనేది తెలియదు. బట్ ఇక్కడ ఏంటంటే కులం అనేది కావచ్చు, ఇక్కడ
ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో దాదాపు కొన్ని వందల సంవత్సరాలు అంటే కుర్మ సంఘం అనేది ఏర్పడ్డది అనేది 1951 అంటే మన భారతదేశం స్వాతంత్రం వచ్చిన 5 సంవత్సరాలకు మన కుర్మ సంఘం అనేది ఏర్పడ్డది. బట్ ఇప్పటికి కూడా సమాజంలో కుర్మ అంటే ఏంటంటే మీరు కుమ్మరోళ్ళ అనే స్థాయికి దిగజారిపోయినాము. అంటే ఇక్కడ మనము మన ఉనికిని మన సంస్కృతాన్ని మన జాతిని మనం చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాం. ఇక్కడ ప్రతి ఒక్క కుల వ్యక్తులు వాళ్ళ పేరుతో పాటు వాళ్ళ వెనుక ఉన్నటువంటి కులం పేరు చెప్పగలుగుతున్నారు, మనం చెప్పుకోలేకపోతున్నాము. ఇలాంటి అనేక కారణాలు మనల్ని ఇవాళ వెనుకకు నెట్టివేయడం జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే చాలామంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని చదివించలేక తొందరగా పెళ్ళిళ్ళు చేయడము, అవగాహన లేక ఇట్లాంటి వాటిలో కూడా జరుగుతుంది. ఈ కుర్మ కార్పొరేషన్ అనేది కూడా దీంట్లో ఏంటంటే దాదాపు కొన్ని వేల లక్షల మందికి కూడా అవగాహన తెలియడం లేదు. అంటే కుర్మ కార్పొరేషన్ అంటే ఏముంది, ఇది వస్తే మనకేం లబ్ధి చెందుతుందని. ఈ రోజు వరకు కూడా గత ప్రభుత్వం అంటే ఇప్పటివరకు ఇంతకుముందుకు ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వంలో కుర్మలు నీతిమంతులు చాలా పద్ధతి గల వాళ్ళు, మాట ఇస్తే మడం తిప్పరు అని అనేక సభలలో అనేక మీటింగ్లలో చెప్పడం జరిగింది. కానీ ఎక్కడ గుర్తించరు కుర్మల్ని. గుల్ల కుర్మ అని చెప్పి ఈ కార్పొరేషన్లు కూడా గుల్లలకి ఇవ్వడం జరుగుతుంది తప్ప కుర్మలకు ఎక్కడ కూడా ఇది ఇవ్వడం లేదు. కాబట్టి కుర్మలను ప్రత్యేకంగా గుర్తించి కుర్మ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే కుర్మలకు విద్యాపరంగా కావచ్చు, వాళ్ళు ఆర్థిక పరంగా కావచ్చు, ఉపాధి పరంగా వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళే విధంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు యావత్ తెలంగాణ కులస్తులందరూ కూడా వివిధ రకాలుగా వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నారు. అందుబాటులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కావచ్చు, ఎంపీలకు కావచ్చు, మినిస్టర్లకు కూడా మనము కుర్మ కార్పొరేషన్ ఏర్పాటు కావాలని చెప్పేసి చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి కుర్మ కార్పొరేషన్ ఏర్పాటు కాకపోతే ఏ విధంగానే సరే ముందుకెళ్తామని చెప్పేసి ఈరోజు ఇక్కడ నుంచి చెప్పడం జరుగుతుంది. మీకు అంటే దాదాపు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య గారు, ప్రభుత్వ విప్పు కూడా, మరి ఆయన నుంచి మీకు సహాయ సహకారాలు అందట్లేదా? ఖచ్చితంగా అమ్మా, బీర్లా ఐలయ్య గారు మంచి యంగ్ అండ్ డైనమిక్ లీడర్. వారు మన కులం సంఘం కోసం, కార్పొరేషన్ కోసం కూడా పూర్తి సహాయ సహకారం అందిస్తారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాం. అలాగే ఇక్కడికి వివిధ జిల్లాల నుంచి ప్రతినిధులందరూ వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ చైర్మన్ గారిని పునం ప్రభాకరన్ కలిసినాం. వారు పూర్తిగా గొల్లలకు కుర్మలకున్న వ్యత్యాసం తేడా నాకు తెలుసు. దాని మీద నేను మీ కుర్మలకు కార్పొరేషన్ ఖచ్చితంగా ఏర్పాటు చేస్తానని హామీ ఇవ్వడం, వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా ముందు కూడా మనొకసారి వచ్చి మన సీతక్క గారిని కానీ మళ్ళీ కూడా ప్రభాకరన్ గారిని కలవాల్సిన అవసరం బాధ్యత మన అందరి మీద ఉన్నది. ఖచ్చితంగా కూడా కార్పొరేషన్ అయ్యేంత వరకు కూడా మనం ఇలాగనే యూనిటీగా వచ్చి ఖచ్చితంగా పోరాటం చేసి మనం కార్పొరేషన్ సాధించుకున్న వరకు కూడా ప్రతి ఒక్కరూ తమ విలువైన టైంని అందరి సహకారం ఉండవలసిందిగా కోరుతా ఉన్నాం. గొర్రెల కాపర్లకి అసలు పోయిన ప్రభుత్వంలో చాలా మంది రియల్ ఎస్టేట్ వెంచర్లు వచ్చినాయి కదా, ఈ వెంచర్లు వచ్చిన తర్వాత అసలు గొర్రెలు మేపడానికి గడ్డే లేదు కదా, దీని మీద మీరు ఏమంటారు? అసలు మంచి మాట చెప్పారు. గత ప్రభుత్వం కూడా ఏం చేయలేకపోయింది. ఈసారి కాంగ్రెస్ గెలిచి మనకు 2 టికెట్లు ఇచ్చింది ఎమ్మెల్యేగా. ఒకటి మన మంచి 50,000 మెజార్టీతో బీర్లా గెలిచారు. మన కుర్మలకు శుభసూచకంగా అన్న డైనమిక్ లీడర్ గెలవడం చాలా సంతోషం. అందులో ఇప్పుడు జరుగుతున్న పరిణామం ఏంటంటే గొర్రెల మేకల కార్పొరేషన్ కావాలని మనం గత 2-3 నెలల నుంచి మనం ఫైట్ చేస్తున్నాము. ఆ కార్పొరేషన్తో పాటు కుర్మ గొల్ల అని 2 కార్పొరేషన్ కలిపి ఒకటి చేశారు. అట్లా వద్దని మన కుర్మ కార్పొరేషన్ సపరేట్ కావాలని మేము ఈరోజు పున్న ప్రభాకరం కలిసాము. అన్నగారు సానుకూలంగా స్పందించి తప్పకుండా ఈ కార్పొరేషన్ మీకు న్యాయపరంగా మీకు ఇప్పించే బాధ్యత తీసుకుంటానని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు అందరు మినిస్టర్ కలవడానికి మేము టైం తీసుకొని కోమరెడ్డి వెంకరెడ్డి కలవడం జరిగింది, బట్టి విక్రమారావు కలవడం జరుగుతుంది, సీతక్కను కలవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కలిసి మా వినతి పత్రం ఏంటంటే మేము రాష్ట్ర వ్యాప్తంగా 18% జనాభా ఉన్నాము, మాకు ఎలిజిబుల్గా ఉన్నాము, మాకు న్యాయపరంగా వెనుకబడి ఉన్నాము, కావున మాకు దయచేసి కుర్మ కార్పొరేషన్ అలాగే చేస్తే రాబోయే రోజుల్లో విద్యాపరంగా, రాజకీయ పరంగా, ఉద్యోగపరంగా మేము ముందుకెళ్తామని ప్రభుత్వానికి తెలియపరుస్తున్నాము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కుర్మల గురించి మొత్తం సానుకూలంగా స్పందిస్తారు, అతనికి అన్నీ తెలుసు అని మేము అనుకుంటున్నాము. అతనికి వచ్చిన రిపోర్ట్ చూసుకొని మాకు కుర్మలకు ప్రత్యేక కార్పొరేషన్ తప్పకుండా ఇవ్వాలని నేను ఈ సభామూర్ఖంగా తెలియజేస్తున్నాను. పాలమూరు జిల్లాలో గొర్రెల పరిశోధన కేంద్రం ఉంది కదన్న, ఇది అన్యాక్రాంతమైంది ఈ భూములు అని చెప్పిండ్రు. మరి ఆ భూములను మీరు రికవరీ చేద్దాం అనుకుంటుర్రా, లేక ఈ ప్రభుత్వం మీకు న్యాయం చేస్తుందని నమ్ముతున్నారా? నమస్తే, నా పేరు కొల్లంపల్లి శ్రీనివాస్ కుర్వా, హైదరాబాద్ పాలమూరు కుర్మ సంఘం వ్యవస్థాపకుడిని. పాలమూరుకి ఐకాన్ గొర్రెల పరిశ్రమ కేంద్రం అది.
మొత్తం తెలంగాణలో చాలా పెద్ద స్థలం ఉన్న కూడా అదే. ఇది గత ప్రభుత్వం అయితే దానిలో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే సృష్టించింది. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు సరైన న్యాయం చేస్తారని మేము అనుకుంటున్నాము. అలాగే ఈరోజు మన మంత్రి గారితో కలవడం జరిగింది. ఇక్కడ ఆయన మంచి సానుకూలంగా స్పందించారు. యాదవ్ ఒక సంఘం వేరే, కురుమలది వేరే అని, ఆ 2 కార్పొరేషన్లు వేరే ఏర్పాటు చేస్తామని చెప్పి ఒక మాట అయితే ఇచ్చారు. అది చాలా సంతోషమైన విషయం. ఈ వేదిక అన్ని సంఘాల ద్వారా ఇక్కడ రావడం, అందరూ కూడా కలిసికట్టు కులం కోసం నేను సైతం అంటే ముందుకు రావడం చాలా సంతోషం. ఇది ఒక్కటే కాదు, ఇంకా ముందు కూడా అందరూ కలిసికట్టు పనిచేస్తేనే మన హక్కులు మనం సాధిస్తామని ఈ వేదిక తెలియజేసుకుంటాను. ధన్యవాదాలు V5కి, మీ అందరికి కూడా. పాలమూరు నుంచి ఎక్కువ మన్యం అంటే వలసలు పోతుంటారు కదా, పాలమూరు నుంచి గడ్డి లేదని చెప్పి గొర్రెలను తీసుకొని ఎక్కువ వలసలు పోతుంటారు కదా. మరి ఒకవేళ ప్రభుత్వం మీకు ఇచ్చినటువంటి 500 జీవో నెంబర్ 554 ప్రకారం మీ భూములు మీకున్నాక మీరు ఎందుకు వలసలు పోతున్నారు? అక్కడ మన్యం పోయి బతకాల్సిన పరిస్థితి మీకు ఎందుకు వచ్చింది? అందరికీ శరణార్థి. నా పేరు కొత్తూరు చంద్రమౌళి కుర్మ, KYCS రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నా. అయితే ఈ మన్యం పోవడానికి కారణాలు ఏంటంటే, ఒకప్పుడు బంజర భూములు, ప్రభుత్వ భూములు ఖాళీ ఉన్న సమయంలో, గవర్నమెంట్ భూములు ఉన్న సమయంలో ఈ మా కుర్మల భూములు కాకుండా ఎక్కడైనా మేపుకోవడానికి అవకాశం ఉన్నది. ఈ మధ్యకాలంలో జనాభా ఎక్కువైతున్న తరుణంలో భూములన్నింటినీ సాగు చేస్తున్నారు కాబట్టి మన్యం పోవాల్సి వస్తుంది. మన్యం పోయిన తర్వాత అక్కడిగినంగా కుర్మలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్ళడానికి ఎంతో ఖర్చు పెట్టుకొని, ఎంతో కష్టకాలంతో ఎండనక వాననక తిరుగుకుంటూ పోతున్నారు. అక్కడిగినంగా చాలా కష్టాలు. ఎవరు సేలబడ్డా, ఎవరు పొలంలో పోయినా నైటు నిద్ర లేక, వర్షాలకు నిద్ర లేక అవి చాలా ఇబ్బందులు కుర్మలు ఎదుర్కొంటున్నారు. దీనిపైన ఈ కుర్మలకు కూడా ప్రత్యేకమైన షెడ్లు, ఒక ఊరికి షెడ్లు వేసి కుర్మలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. అలాగే ఈరోజు ఏదైతే గొల్ల కుర్మలకు ఉమ్మడిగా కార్పొరేషన్ ఏర్పాటు విషయంలో ప్రభుత్వం పునరాలోచించి ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా గల కుర్మలకు ప్రత్యేక కుర్మ కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిందిగా అందరూ కుల సంఘాలు జేఏసీగా ఏర్పడి ఇక్కడికి వచ్చి ఈరోజు వివిధ మంత్రులను కలిసి బట్టి విక్రమార్క గారిని, పొన్నం ప్రభాకర్ గారిని, వెంకటరెడ్డి సార్ గారిని అందరూ కలిసి వినతి పత్రాలు అందజేయడం జరిగింది. వారి గుణంగా సానుకూలంగా స్పందించారు. దీనికి వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ప్రత్యేక కుర్మ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే మీ కుర్మలకు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కుర్మలందరికీ న్యాయం జరిగినట్లని మీరు భావిస్తున్నారు? తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇది ఒక ఆస్తిత్వం కోసం కొట్లాడుతున్నటువంటి గడ్డ, ఇది తెలంగాణ గడ్డ. అయితే బడుగు బలహీన వర్గాలకు జరుగుతున్నటువంటి అన్యాయం కావచ్చు, అదేవిధంగా వాళ్ళని అణచివేస్తున్న విధానం కావచ్చు. ఈ సందర్భంగా తీసుకున్నట్టయితే గత చరిత్రలో కూడా తెలంగాణ సాయుధ పోరాటం నుంచి ఇప్పటి వరకు కూడా తెలంగాణలో అనేక పోరాటాలు జరిగినాయి. అందులో అత్యధికంగా వ్యక్తులు వాళ్ళ యొక్క జీవితాన్ని సాక్రిఫై చేసినటువంటి కులాలలో, అత్యధిక కులాలలో బీసీలు, ముఖ్యంగా కుర్మలు కూడా ప్రధానంగా ఉన్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా దొడ్డి కొమరయ్య గారి నుంచి మొదలు పెడితే నల్గొండలో, అదేవిధంగా వివిధ జిల్లాల నుంచి మొదలు పెడితే కూడా మనకేది కోనపూరి సాంబశివుడు, కోనపూడి రాములు గారు, ఈ విధంగా అనేక పోరాటాలుగా వీళ్ళు మనకు తెలంగాణ కోసం సాక్రిఫై చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు గత తెలంగాణ వచ్చింది, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆశించిర్రు ఏంటంటే గ్రామస్థాయిలో అనేక కులాలు మనకందరికీ జాబులు వస్తాయి, విద్య ఉద్యోగం అన్నీ వస్తాయని ఎక్స్పెక్ట్ చేసిరు. కానీ అవన్నీ కూడా ఏం జరిగినాయి అనేది కూడా తెలంగాణలో ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే గత 5 సంవత్సరాల నుంచి కూడా కుర్మ యువ చైతన్య సమితి తరపున, అదేవిధంగా HPKS, అదేవిధంగా కుర్మ సంఘాల అనుబంధ సంఘాలతో పాటు గత 5 సంవత్సరాల నుంచి మేము అనేక పోరాటాలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ పోరాటాల్లో ఉన్నటువంటి ప్రధాన డిమాండ్ ఏంది అంటే కుర్మలకు గుర్తింపు లేకపోవడము, అదేవిధంగా కుర్మలకి ప్రత్యేకంగా వీళ్ళకొక పొలిటికల్గా కానీ లేకపోతేనేమో ఆర్థికంగా కానీ లేకపోవడాన్ని మేము అందరం కూడా వ్యతిరేకిస్తూ ఈ గత ప్రభుత్వం పైన కూడా పూర్తిగా కొట్లాడుతూ వాళ్ళ వ్యతిరేకత తీసుకురావడం కూడా ప్రధానంగా కుర్మలు ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా ఈ మీడియా ద్వారా మేము అందరం కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి గత ప్రభుత్వము మీకు న్యాయం చేయలేదన్నారు కదా, ఈ ప్రభుత్వం మీకు న్యాయం చేస్తుంది అనుకుంటున్నారా? ఒకవేళ ఈ ప్రభుత్వం న్యాయం చేయకపోతే దీని మీద మీ కార్యాచరణ ఎట్లుంటుందో చెప్పండి. అయితే గత ప్రభుత్వం మీద కుర్మలంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏకమయ్యి మేము ఎక్కడక్కడ సభలు పెట్టి ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి ప్రభుత్వాన్ని కూలగొట్టడంలో మేము కూడా భాగస్వామ్యం అని చెప్పేసి ప్రధానంగా మేము చెప్తూ ఈ ప్రభుత్వంలో మా యొక్క డిమాండ్
ఏ విధంగానంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా చెప్పారు, ఇది ప్రజాపాలనలో మనమందరం కూడా ప్రజలమే ఏలుతున్నటువంటి సందర్భం వస్తుంది, కాబట్టి మనందరూ కూడా న్యాయం జరుగుతుందని చెప్పేసి సభల ద్వారా అదేవిధంగా ఆయన వ్యక్తిగతంగా కూడా చెప్పడం జరిగింది. తద్వారా మేమందరం కూడా ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే కురుమలకు ఎస్పెషల్గా అదేవిధంగా వివిధ సంఘాల కూడా కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం అనేది మేమందరం కూడా పూర్తిగా స్వాగతిస్తున్నాం. అది చాలా సంతోషకరమైన విషయం కూడా మేమందరం కూడా భావిస్తూ కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి. అయితే ఇప్పుడు కుర్మ కార్పొరేషన్ కూడా మేము గత కొన్ని రోజుల నుంచి మా డిమాండ్ కూడా ఉన్నటువంటి సందర్భం ఇది. అయితే వివిధ సంఘాల కూడా కుర్మ కార్పొరేషన్లు ఏర్పాటు చేసిర్రు. అయితేప్పటికీ గత ప్రభుత్వంలో గొల్లకుర్మ పేరిట సభలు సమావేశాలు ఈ కులాలని కలుపుతూ మీటింగులు పెట్టి జనాలని ఓటు బ్యాంకుగానే తరలించారు తప్ప ప్రత్యేక గుర్తింపు లేకపోవడం అనేది బాధాకర విషయం. కాబట్టి మా యొక్క డిమాండ్ ఒకటే, ఈ కుర్మ కార్పొరేషన్లో ఏర్పాటు చేయడానికి ఇప్పుడు పొన్నం ప్రభాకర్ మినిస్టర్స్ కానీ అదేవిధంగా సీతక్క గారు కానీ అదేవిధంగా ప్రభుత్వ విప్పు బీర్లా ఐలయ్య గారిని వివిధ మినిస్టర్స్ని అదేవిధంగా ప్రతినిధులను కలవడం జరిగింది. యాదవ కుర్మ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అనేది పూర్తిగా వ్యతిరేకంగానే భావిస్తున్నాం. ఎందుకంటే బీసీబీలో ఉన్నటువంటి కులం కుర్మ కులం, అదేవిధంగా బీసీడీలో ఉన్నటువంటి కులము యాదవ కులం అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా టాప్ టు బాటం అధికారుల నుంచి మొదలు పెడితే గ్రామస్థాయి వరకు కూడా ప్రతి ఒక్కరు గుర్తెరగాలని చెప్పేసి మేము ఈ మీడియా ద్వారా మేము అందరం కూడా తెలియజేస్తూ ఉన్నాం. అయితే ఈ తెలంగాణలో దాదాపు 40 నుంచి 50 లక్షల జనాభా పైచిలుకున్నటువంటి కుర్మలకు ప్రత్యేక గుర్తింపు ఆస్తిత్వం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరము అత్యవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా యాదవ్లో కూడా సపరేటు ఇస్తే రెండు వేరుగా ఉన్నట్టయితే కుర్మలకు ప్రత్యేకంగా మా ఆశిస్తాము. రాబోయే రోజుల్లో కూడా విద్యాపరంగా కానీ ఈ కార్పొరేషన్ ద్వారా వస్తున్నటువంటి ఫండ్స్ కానీ గ్రామ స్థాయిలో పూర్తి స్థాయిలో కుర్మలకు అందుతాయని చెప్పేసి మేమందరం కూడా ఆశిస్తున్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. చాలా ఏళ్ళుగా మనం చూస్తున్నట్టయితే తరతరాలుగా కుర్మోలు అణచివేతకే గురవుతున్నారు. ఈరోజు మేము ఎన్నో పోరాటాలు మా కుర్మ నాయకులు మా కుర్మ సంఘం నుంచి మేమందరం కుర్మోలు ఏకతాటి పైన ఎన్నో పోరాటాలు చేస్తున్నాం. మా కుర్మోలకే తగిన గొర్రెల కాపరి పదవి మా కుర్మలకి వేయాలని కోరుకుంటున్నాము. ఈ కుర్మ కార్పొరేషన్ తొందరలోనే ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలానే కుర్మ కార్పొరేషన్ ఏర్పాటుకి మద్దతు ఇచ్చి మేము నెరవేరుస్తామని మాట ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి ధన్యవాదాలు. కుర్మ కార్పొరేషన్ ఏర్పాటుకై ఈరోజు కుర్మలందరూ కూడా ఒకే తాటికి పోయి ఒకే వేదిక పైన వచ్చి ఇవాళ వివిధ మినిస్టర్లని అట్లాగే ఉప ముఖ్యమంత్రిని కలిసి వారి వినతి పత్రాలను ఇవ్వడం జరిగింది. వారికి సముచిత న్యాయం కలగాలని ఆశిస్తూ ఇంతటితో ముగిస్తాం.